ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ భాగం గురించి ఆరాధిద్దాం. క్రీస్తు పరిచర్య. మొదటి భాగంలో మనము కానాలో జరిగిన వివాహంలో ప్రభువు చేసినటువంటి సూచక్రియ గురించి చదివాం, ధ్యానించాం, ఆరాధించాం. ఆయన మనకు గొప్ప ప్రభువుగా ఉన్నాడనే విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 25 వచనాలు, మానవ నైజం తెలిసిన దేవుడు ఏ విధంగా మనల్ని గద్దించగలడు అనేది విషయం మనం చూడాలి. మొదలుపెట్టే ముందు ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభా, మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా, నీ కృప గురించి, నీ యొక్క నీతి గురించి, నీ యొక్క ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి సహాయం దయచేసిన స్తోత్రములు. మా ప్రభా, మాట్లాడిన ప్రతి మాట నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపలో కాపాడండి. మీరు గొప్ప దేవుడు అంటున్నారు మా ప్రభు. ఇప్పుడు వాక్య పరిచర్లో సహాయం దయచేయండి. నన్ను పూర్తిగా కప్పి మీ చిత్త ప్రకారం సంవత్సరం జరిగించి ఆశీర్వదించమని, వాక్యంలో మెలకువలు మాకు తెలియపరిచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనము మానవులలో ఉన్నటువంటి వీక్నెస్, ధనాపేక్ష, స్వార్థం, నేను తప్ప ఎవరు పైకి రాకూడదనే విషయము మానవుల్లో అది ఉన్నటువంటి ఒక గొప్ప లోతు. చూడండి 13వ వచనము, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట చూచి ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవ సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనం చూడాలని వెళ్తాడు, కానీ మానవుల స్వార్థము, వాళ్ళ ధనాపేక్ష చూడాలని వెళ్ళాడు. అయితే ఆయన వెళ్ళినప్పుడు అందరూ రూకలు మార్చుకోవడము, గొర్రెలు నమ్మడము, ఎట్లా పౌరాలు నమ్మడము. ఎందుకంటే అక్కడ బలి ఇవ్వడానికి ఒక పద్ధతిగా అక్కడ ఏర్పరచబడింది ఆ దేవాలయంలో. అంటే అక్కడ వేరే వారు వచ్చి ఏమి లేకుండా వచ్చి అక్కడ కొనడానికి వసతులు ఉన్నాయన్నమాట. అయితే ప్రభువుకు ఈ పద్ధతులు నచ్చవు. ధనార్జన పద్ధతులు దేవాలయం దగ్గర సబమైనవి కావు. అయితే ప్రస్తుతము మన చుట్టుపక్కల చూసినప్పుడు దేవుని మందిరాలు ధనార్జనకై వాడబడుతున్నాయి. చూడండి, ప్రభువును ఆరాధించడానికన్నా ఆర్థిక ఆదాయం మీద మన వారు దృష్టి పెడుతున్నారు. దేవుని పవిత్ర స్థలాన్ని బలి జంతువులతో అపవిత్రపరచడం ఎంత అన్యాయం. అందుకే ప్రభువుకు ఒక ఏహ్యత లాగా వచ్చింది. ఆరాధనా స్థలాన్ని ఒక వ్యాపార గృహంగా మార్చడం దేవుని అసహ్యానికి కారణం. 15వ వచనం చూడండి, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి, వారి బొల్లలు పడద్రోసి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. ప్రభువు ఈర్చగలవాడు. ఆయన తన మందిరం అపవిత్రపరచబడటం సహించలేనివాడు. ఆయన ఆరాధనా స్థలాన్ని గౌరవించని వారిని ఆయన శిక్షించును. ప్రభువు తీర్పు ఆలస్యమైందని మనం చాలామంది అనుకుంటాం. అయితే ఈ కోవిడ్ వచ్చినప్పుడు మీరు నిజంగా భయపడవలసిన సమయం ఇది. అయితే చాలామంది ప్రభువు తీర్పు ఆలస్యమైనదని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి లోతు ఏమిటంటే ప్రభు మందిరాన్ని పూర్తిగా విస్మరించడం. చూడండి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. ప్రస్తుత ఆరాధనా స్థలాలు సరిగ్గా అలాగే మారాయి. ఈ అమెరికాలో ఏ చర్చికి వెళ్ళినా కూడా, ఏ సంఘానికి వెళ్ళినా కూడా వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అందరినీ ఆకర్షించాలి, మా సంఘమే ఇంకా పెరగాలి, కావాల్సి ఇంకా ఎక్కువ మంది రావాలి అనే విషయాల్లో ఇటువంటివి చేస్తారు. నిజమైన బోధ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. బోధకుల నిర్లక్ష్యము మరియు ఆత్మ నడిపింపు లేకపోవడం వలన వాక్యానుసారంగా బోధించలేకపోతున్నారు.
సంఘంను పెంచడానికి ఎక్కువ ఆదాయం కోసం మందిరాల్లో వ్యాపార సంబంధమైన ప్రణాళికలను ఈ కాలంలో దేవుని సేవకులు వాడుతున్నారు. అయితే లేఖన ప్రవచనము ఆయన శిష్యులు చూడగలిగి ఉన్నారు. 17వ వచనంలో ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో ముందే వ్రాయబడి ఉంది ఆయన యొక్క మనస్తత్వం, ప్రభు యొక్క మనస్తత్వం, ఆయన సంఘము, ఆయన దేవాలయం, ప్రభు దేవాలయం గురించినటువంటి ఆయనటువంటి ఆశ, తన మందిరాన్ని మనతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలనే ప్రభు ఆశ. మందిరం ద్వారా ప్రభు ఉగ్రత కలవాడు గనుక తన మందిరం ఒక వ్యాపార గృహంగా మార్చడము ఆయన అసహ్యించుకుంటాడు. ప్రస్తుత ఆరాధన గృహాల స్థితి గురించి ప్రభువు ఆందోళన చేస్తున్నాడు. ఇంకా మానవుల అవిశ్వాసం చూడండి, 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపేదని ఆయన అడుగగా, సూచక్రియలు కూడా అడుగుతున్నారు. ఆయన ఎన్ని సూచక్రియలు చేశాడు. ఈ కానా వివాహంలో నీరును ద్రాక్షారసంగా మార్చాడు. పెండ్లిని ఆయన ఘనంగా చేయడానికి ఒక దోహదం దయచేశాడు. అయితే అయినా కూడా సూచక్రియ కావాలి అన్నప్పుడు ఆయన యోనా ప్రవక్త గురించి సూచక్రియ తెలిపి, ఏ విధంగా అయితే యోనా చేప కడుపులో 3 దినములు ఉన్నాడు, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా 3 దినాలు భూస్థాపన చేయబడి తిరిగి లేవాలని ఆయన ముందే చెప్పుకుంటున్నాడు. అది గొప్ప సూచక్రియ. అది మనకు ఎంతో గొప్పనటువంటి నిరీక్షణ దయచేసినటువంటి సూచక్రియ. అది మనకు కూడా రుజువులే కావాలి. సాధారణంగా ఆయన తనను తానే పరీక్షలు పెడతాం. నేను చాలామంది సాక్ష్యాలు విన్నాను. అయితే వారి ప్రభువును పరీక్షలు పెడతారు. నీవు ప్రభువు అయితే, నీవు దేవుడైతే నాతో మాట్లాడు, నాకు ప్రత్యక్షంగానే పెడతారు. కానీ ప్రభు ప్రేమ గలవాడు, వారి కోరికలను తీర్చవచ్చు. కానీ ఆ గొప్ప దేవుణ్ణి మనం అట్లా పరీక్ష పెట్టడం మంచిదేనా? అయితే మనము ప్రభువును పరీక్ష పెట్టడం అనేటువంటిది సులువైన పనిగా అనుకుంటాం. ఆయన ప్రేమతో మనం అడిగిన సమస్తము తన కొరకు నిరూపించే దేవుడై ఉంటున్నారు. చాలామంది తమ రోగాల నుంచి స్వస్థపరచాడని నమ్ముతుంటారు. అయితే నిజమైన విశ్వాసి ఆయన మన కొరకై చేసిన త్యాగం గురించి, ఆయన రక్షణ ప్రభావం గురించి గుర్తిస్తారు. ప్రభుబోధ ఎల్లప్పుడూ ఉపమానాలతోనే నిండి ఉండేది. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వారి జీవిత అలవాట్లనే సమన్వయించి చెప్పేవాడు. తన సొంత బల్యర్పణ గురించి ముందే తెలియపరిచాడు. చూడండి 19వ వచనం. యేసు, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతునని వారితో చెప్పాను. అప్పుడు యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. మనం సువార్త విన్న వెంటనే నమ్మవలసిన ప్రాథమిక ఆవశ్యకత ఏమిటంటే 22వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకులను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఇది ఇంతవరకు జరిగిన యోహాను సువార్తలో జరిగిన విషయం. దేవుని మందిరం అక్కడ ఉంది. అయితే మందిరంలో వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. ప్రభు వెళ్ళినప్పుడు వారిని అందరినీ ఆయన గద్దించి వారిని తోలివేశాడు. అయితే మన జీవితాలు ఏమిటి? మనము మన మానవ స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడు దేవాలయంలో ఉన్నట్టు గొప్పతనము మనకు తెలుస్తుంది. దేవాలయం అనేది చాలా ముఖ్యమైన విషయం మన జీవితాల్లో. దాని గురించి మనం చదువుకుందాం. ప్రభు మందిరం అంటే ఏమిటి? మొట్టమొదటిగా అది ప్రభువు సన్నిధి. ప్రభు సన్నిధిలో మనకు దేవుని చిత్తము తెలుస్తుంది. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 18వ వచనం. వీరు లేచి బేతేలుకు ఇశ్రాయేలీలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యుద్ధ మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. దేవుని సన్నిధి, మనం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనకు తన నిర్ణయం గురించి
క్షుణ్ణంగా తెలియపరుస్తాడు, విశదంగా తెలియపరుస్తాడు. ఆయన నాది, నా చిత్తం ఇది. అయితే మనం ఆయనను సమీపించాలి. ప్రభువా, నా జీవితం ఏమిటి? నా జీవితంలో నేను చేయవలసిన మార్పులు ఏమిటి? నువ్వు ప్రభువుని అడిగిన ఎడల ఆయన మీకు సెలవిస్తాడు. అయితే ప్రభువును ముందుగా మనం ఎరిగి ఉండాలి. ప్రభు రక్షకుడు, సొంత రక్షకుడు మనం ఎరిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనము సమీపించి, దేవా, ప్రభువా, నీ సహాయం మాకు అవసరమని నీవు చెప్పగలిగిన ఎడల ప్రభువు తప్పకుండా మాట నిర్వహిస్తాడు. ఇంతవరకు ఈ అమెరికా దేశంలో తెలుగు సంఘంలో సియాటిల్ నగరంలో మేము చేసిన ప్రతి ప్రార్థన అద్భుత రీతిగా ప్రభువు మాకు దయచేసి ఉన్నాడు. అది కోవిడే కానీ, ప్రయాణాల్లో కానీ, ఉద్యోగ విషయం కానీ, ఏది కూడాను ప్రభువు మమ్మల్ని నిరాశపరచలేదు. ప్రతి ఒక్కటి అద్భుత రీతిగా దయచేసిన దేవుడు ఉంటున్నాడు. అటువంటి దేవుని యొద్ద మనం వెళ్ళి మాట్లాడడానికి ప్రభు సన్నిధి మనకు అవసరం. ప్రభు సన్నిధిలో మనం చేయవలసిన క్రియలు చాలా అవసరం. ఎప్పుడైతే ఆయన మీద మనకు నమ్మకం ఉంటుందో, ఆయనను ఏ విధంగా మనము సమీపించగలము అనే విషయము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఇది వీలవుతుంది. మన జీవితాలు మార్చబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ్య కారకుడు. నా జీవితం మార్చడంలో ముఖ్యంగా ఆయన ఎవరు, నా జీవితంలో ఆయన చేసిన విషయాలు ఏమిటనేది నేను చూసిన ఎంత గొప్ప విషయం అండి అది. ఇంకొకటి, దేవుని సన్నిధి ఎక్కడుంది? ప్రభు మహిమ కలిగిన స్థలం. మోషే మండుచున్న పొద చూసినప్పుడు ప్రభు అన్నాడు, ఇది నేను ఉన్న స్థలము, నీ చెప్పులు విడుము అని చెప్పాడు. ప్రభు మనతో మాట్లాడాలన్నప్పుడు అది దేవుని యొక్క మందిరము, ప్రభు యొక్క సన్నిధి మనకు అవసరం. దినవృత్తాంతంలో చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు ఆ యాజకులు మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఆయన సేవ చేయడానికి కూడా ధైర్యం లేని సమయంలో, ధైర్యం లేకుండా అయిపోయింది. ఆ మేఘము కప్పుకుంది. ఎందుకంటే గంభీరమైన విషయం. ఆయన యొక్క తేజస్సు బహు గంభీరమైనది. అయితే ప్రభు ప్రేమ కలిగిన వాడు గనుక నా మందిరానికి మీరు రండి అని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఈ గొర్రెలు, మేకలు, తర్వాత పావురాలు అమ్మేవారిని వెళ్ళగొట్టాడో అది ఆయనకు విచారకరమైన విషయం. అయితే మనం వెళ్ళినప్పుడు, మనం ఆయన సన్నిధిలో మనం ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు అది ఆయనకు సంతోషకరమైన విషయం. కాబట్టి మీరు ప్రభువు సన్నిధి ఏమిటి అనేది మీరు మీ జీవితాల్లో ఆలోచించుకోవాలి. ప్రభువు సన్నిధిలో జీవించడము మన జీవిత లక్ష్యంగా మారాలి. కీర్తనలో 84:10 చూడండి, నీ ఆవరణములో ఒక దినమును గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారము ద్వారములలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నుండుట నాకు ఇష్టం. అది నీ జీవితంలో ఉన్న ఎడల నీవు దేవుని ఘనపరచదు. ఎప్పుడైతే నీవు వ్యాపార రీత్యా దేవుని మందిరాన్ని ఆలోచిస్తావో అది దేవునికి చాలా విషాదకరమైన విషయం. అది దేవునికి నచ్చదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా దేవుని దేవాలయాన్ని వారు మంచి పనికి వాడుకోకూడదు, తమ స్వార్థపరానికి వాడుకున్నప్పుడు అది ప్రభువుకు నచ్చదు. అయితే మీరు సన్నిధానం దేవుని సన్నిధిలో అది మనకు సత్యమునకు ఆధారం అనే విషయం కూడా 1 తిమోతి 3:15 మనం చూడవచ్చు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు ఆధారము మనకు సంఘం అనేది ఆయన సన్నిధిలో మనము ఆయన మీద ఆధారపడ, అది సత్యం. అయితే ప్రభు అన్నాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యమునై ఉన్నానని యోహాను సువార్త 14:6లో మనతో చెప్తున్నాడు. కాబట్టి అదేవిధంగా దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు
ప్రభువును గురించి ఆరాధించడానికి, ప్రభువును మనము ప్రార్థించడానికి, ప్రభువును ఘనపరచడానికి ఉన్నటువంటి స్థలమై ఉంటున్నది. అటువంటిది నీ జీవితంలో ఉందా? ప్రభువును గురించినటువంటి ఆశ నీకుందా? ప్రభువును గురించినటువంటి గొప్ప కోరిక నీకుందా? అది దేవుని సన్నిధి ఏ విధంటే కూడి రావాల్సిన స్థలము. హెబ్రీయులకు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అటువంటి హృదయం మనకు ఉన్న ఎడల దేవునికి స్తోత్రం, దేవునికి సంతోషపరిచిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే మన స్వార్థంతో మనము ప్రభు సన్నిధిలోకి వెళ్తామో అది దేవునికి దుఃఖపరిచే విషయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నా ద్వారా నీకేమి క్రియ జరగాలి, వాక్య పరిచర్యకు నేను సిద్ధంగా ఉన్నాను, ఎంతమందికి వాక్యం చెప్పాలన్నా మీరు నన్ను నడిపించండి. ఎంతోమంది నాశనం అయిపోతున్నారు ప్రభువును ఎరగకుండా. ముఖ్యంగా ఈ వాక్యం వింటున్నా నీవు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ జీవితంలో మార్పు వచ్చిందా? అట్లాగైనప్పుడు నువ్వు ప్రభు యొక్క ప్రేమను గమనించగలవు. ప్రభు యొక్క మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? మన నమ్రత. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. చిన్న పిల్లల వలె మనం నమ్రత గలవారమై మనసులలో ఏ కల్మషం లేకుండా అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎవరున్నారు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, ఆయనను మనం చూడవచ్చు. ఎప్పుడైతే మీరు మారు మనస్సు నుండి చిన్న బిడ్డల వలె మారితేనే కానీ అప్పుడు మీకున్నటువంటి ఆశ, ధనాశ, అది ఏది కూడా మిమ్మల్ని ముట్టదు. అది ప్రభువుకు చాలా ప్రియమైన విషయం. కాగా ఈ బిడ్డల వల్లే తను తాను తగ్గించుకుని వాడేవాడవు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తను తాను తగ్గించుకునేవాడు. మనకేముందండి గర్వపడడానికి? మన జీవితాల్లో ఏముంది చేయడానికి? అంతా ప్రభు చేసినది. మీ తెలివి కాదు, మీ ధనం కాదు, మీ కుటుంబం కాదు, ఏది కూడా ప్రభు దయచేసింది. దాని గురించి మనం గర్వపడవలసిన అవసరం లేదు. ఇంకొకటి, ప్రభువు సన్నిధి మందిరం ఒక ఉద్దేశం ఏమిటంటే మనం ఆయనను ఆరాధించాలి. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. మూడవది మన సహవాసం. ఎప్పుడైతే మనం దేవుని సంఘంలోనికి వెళ్తామో ఒకరినొకరు సహవాసం, ఆదరించుకోవడం. 1 కొరింథీయులు 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అది దేవుని మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనం. దేవుడు నమ్మతగినవాడు, మనము తగిన వారం కాము. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు అండి. ఇప్పుడు ఈ నెల డిసెంబర్ ఆఖరికి వస్తున్నాం, తర్వాత వాగ్దానాలు తీసుకోబోతున్నాం. ప్రతి వాగ్దానము దేవుడు దయచేసి ఉన్నాడంటే అది దేవుడిచ్చినటువంటి నమ్మకమైన వాగ్దానం. అది తప్పకుండా మన జీవితాల్లో నెరవేరాలని కోరుకుందాం. ఇంకా ఈ ప్రభు మందిరంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇంకొకటి ఏమిటంటే మన ఆదరణ కొరకాయి. ఎవరైతే బాధలో ఉన్నప్పుడు, తొందరపాట్లో ఉన్న, చూడండి 2 కొరింథీయులు 1:3 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను మనకు అనుగ్రహించు మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియు ఆయన దేవుడు స్తుతింపబడునుగాక. సమస్తమైన ఆదరణ, ఇది చాలా గొప్ప మాట అండి. ఎప్పుడైతే మనం సంఘంగా కలిసి వస్తామో, మా సియాటల్ నగరంలో ఒకరికొకరు ఆదుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి క్రియ. తొందరపాట్లు అందరికీ రావచ్చు, అందరూ తొందరపాట్లు ఉండొచ్చు. అయితే సంఘంగా మనం వచ్చినప్పుడు, దేవుని మందిరంలో మనం కలిసినప్పుడు ఎంత గొప్ప ఆదరణ అండి. ఒకరికొకరు చాలా
గొప్ప విషయాలు నేను ఇక్కడ చూశాను. 5వదిగా సహాయం కొరకై. కీర్తనలు 33:18 వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులంగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ప్రభు సన్నిధి మనకు అవసరమండి. ప్రభు సన్నిధి మనకు అవసరం. ఎందుకు? మొట్టమొదటిగా అది వాక్య పరిచర్య కొరకాయి. లూకాసు వార్త 21:37 ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. వాక్య పరిచర్య ముఖ్యమైనది, ధనాపేక్ష కాదు. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు వాక్య పరిచర్యలో వాక్యం మనకు నడవడి నేర్పేదిగా ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్య పరిచర్య నీ జీవితంలో జరిగినప్పుడు, వాక్యంలో ఉన్న ప్రభావం నీ జీవితం మీద కలిగినప్పుడు నీవు మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం నువ్వు గమనించగలవు. ప్రభు సన్నిధి యొక్క అవసరం ఇంకేంటి కావాలి? అది ప్రభు శరీరం అని చెప్తున్నాడు యోహాను 2:21. అయితే తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. ఏది మనం ముందు చూసాం. 3 దినములలో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి లేపుతానని చెప్పిన దేవుడు తన శరీరం దేవాలయం గురించే మాట్లాడాడు. తర్వాత మనమే ఆయన మందిరము. 1 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? తర్వాత మందిరము ఎందుకొరకు? మన విశ్వాస బలము కొరకై. విశ్వాసం ద్వారా మనం ప్రభు సన్నిధిని కోరుదుము. రోమీలకు 5:2 మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మళ్ళీ చదువుతాను. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని గూర్చిన నిరీక్షణ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. అది మన జీవితాల్లో కావలసినటువంటి ఎయిమ్. మనము మన జీవితాల్లో ఆశించవలసినటువంటి విషయం అది. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమ గొప్పదండి. దేవుని మహిమ యోహాను ఆయన సేవకుడు చూడగలిగి ఉన్నాడు. పత్మోసు ద్వీపంలో ఎప్పుడైతే ద్వారాలు తెరవబడి ఉన్నాయో గొప్ప మహిమ యోహాను చూడగలిగాడు. యెషయా ప్రవక్త చూడగలిగాడు. మీరు కూడా ఆ దేవుని మహిమను గురించిన నిరీక్షణ మన జీవితాల్లో కనబడుతుంది. అయితే సహవాసం మీకు అవసరం. సహవాసంలో ఉన్నటువంటి గొప్పతనాలు మీకు అవసరం. ఒంటరిగా ఎవరు కూడాను ఉండి బ్రతుకోలేరు. వారి జీవితాలు నశించిపోవడానికి ఆస్కారం ఉంది. దేవుని సన్నిధిలో మన విశ్వాస బలం కొరకు ఎందుకు? వాక్య పరిచర్య ద్వారా దేవుని సన్నిధానం సమీపించుటకు. ఎఫెసీయులకు 3:12 ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. చూడండి, ధైర్యం. ప్రభు సన్నిధానం సమీపించుటకు మీకు అర్హత లేదండి. ఎవరికీ అర్హత లేదు. పాపములో నశించిపోయిన మనకు ప్రభు తన కృపచేత ఆయన సన్నిధానానికి రావడానికి ధైర్యము అర్హత కలిగజేసి ఉన్నాడు. ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. విశ్వాసము చేత ధైర్యము. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ మీ జీవితాల్లో కలగాలి. ప్రభు రక్షకుడు అనే విషయం తెలుసుకోవాలి. ఆయన తప్ప వేరే దేవుడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. కలిసి స్వార్థను ప్రకటించుటకు మనమందరము కలిసి ఇదే మన జీవిత ధ్యేయంగా ఉంచుకోవాలి. సువార్త ప్రకటించాలి. ఫిలిప్పీయులకు 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమును పోరాడుచు
ఏక మనస్సు గలవారై నిలిచిరానని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్త యోహాను సువార్త 1:16 మనం చూడవచ్చు. క్రీస్తు సువార్త శక్తి కలిగినది. మనం సువార్త చెప్పిన ఒక మనిషి జీవితం మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే సువార్త మీరు ప్రభువును ఎలుగకపోయిన ఏడల మనస్సు తెరిచి వాక్యం వినండి. విశ్వాసంలో శక్తి ఉంది. 7 శక్తుల గురించి మాట్లాడవచ్చు మనం పరిశుద్ధ గ్రంథంలో. అవన్నీ మీకు తెలియలాగున నేను చెప్పగలను. విశ్వాసంలో దృఢముగా ఉండాలండి. విశ్వాసంలో మనము దృఢముగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇది గొప్ప విషయం. ఈ ఈ ఈ భాగంలో మనం చూడవచ్చు. ఏమిటి? దేవాలయం, క్రీస్తు, వారి యందున్నటువంటి తొందరపాటు, ఆ వ్యాపారస్తుల గురించి. ఇప్పుడు మనము ఈ కాలంలో ఉన్న మనము ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం. అయితే మనము ధ్యానంతో గమనించిన ఎడల ఒక్కొక్క విషయం నేను చెప్తాను. దేవుని సంఘం అంటే, దేవుని దేవాలయం అంటే అది ఒక ప్రభు సన్నిధి. గుర్తుందండి? ప్రభు సన్నిధిలో మనకు దేవుని చిత్తము తెలుస్తుంది. రెండవది, అది ప్రభు మహిమ కలిగిన స్థలము. ప్రభు సన్నిధిలో జీవించడం మన జీవిత లక్ష్యంగా మారాలి. సత్యమునకు ఆధారము, కూడి రావాల్సిన స్థలం. అయితే ప్రభు మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన మన నమ్రత కోరుతున్నాడు, మన ఆరాధన కోరుతున్నాడు, మన సహవాసం కోరుతున్నాడు, మన ఆదరణ కొరకై ఆయన వేచి ఉన్నాడు, మన సహాయం కొరకై ఆయన వేచి ఉన్నాడు. మూడవదిగా ప్రభు సన్నిధి యొక్క అవసరం ఏమిటి? అందులో వాక్య పరిచర్య జరుగుతుంది. తెలుసా అండి? వాక్య పరిచర్య ముఖ్యమైనది. ప్రభు శరీరం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఆయన తన శరీరం దేవాలయం గురించి. ఎప్పుడైతే మనం ప్రభు భోజనం తీసుకుంటామో, ప్రభు శరీరంలో మనం పాలి భాగస్థులం కదా. అదే ఈ విషయం మందిరంలో ఆయన చెప్తున్నాడు. మనమే ఆయన మందిరం. గుర్తుందండి? ఆయన దేవాలయం మన విశ్వాస బలము కొరకై. విశ్వాసం అనేది ముఖ్యమైన విషయం. విశ్వాసం ద్వారా మనము ప్రభు సన్నిధిని కోరుదుము. విశ్వాసము వాక్య పరిచర్య ద్వారా ప్రబలిస్తుంది. వాక్యము విశ్వాసము ద్వారా మనము ప్రభు సన్నిధానము సమీపించడానికి సంతోషిస్తాం. విశ్వాసము ద్వారా కలిసి దేవుని సువార్తను మనం ప్రకటించగలం. విశ్వాసం ద్వారా మనలో మనం దృఢముగా ఉండడానికి సహాయం దొరుకుతుంది. సహవాసంలో, దేవుని దేవాలయంలో. తర్వాత విశ్వాసం ద్వారా మనము నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అనేది స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి మనము నడుచుకొనవచ్చు. కాబట్టి నీ జీవితంలో యోహాను సువార్తలో ఉన్నటువంటి గొప్ప మెలకువలు మనం చూడగలిగాం. 1వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏర్పాటు, ఏ విధంగా శిష్యులను ప్రవక్తలను ఏర్పరిచాడో, క్రీస్తుని ఏ విధంగా ఏర్పరిచాడో మనం చూడగలిగాం. 2వ అధ్యాయంలో మొదటి భాగంగా కానా వివాహంలో ఆయన చేసిన గొప్ప సూచక్రియ ఎంత అద్భుతమైనదండి. తల్లి మాట విని పెళ్లిలో తొందరపాటు లేకుండా ఆయన ఒడిదుడుకులు లేకుండా సర్దిన దేవుడై ఉంటున్నాడు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఆయన తన మందిరం బహు విధాలుగా ఏదో విధంగా అంటే మంచి వాడుకలో లేకపోవడం చూసి ఆయన మనసు దుఃఖించింది. అందరినీ ఆయన మందలించాడు, వెళ్ళగొట్టాడు. నీ జీవితంలో కూడా అదే జరగవచ్చు.
నీ జీవితంలో ఆయన గొప్ప సూచక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం ఇంకా వ్యాపార సంబంధంగా ఉందా? లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉండాలని నీ కోరిక ఉందా? ప్రభువు నీవు నమ్ముతున్నావా? నీ రక్షకుడు కదా, నిన్ను ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకుని, ప్రభువా నేను పాపిని, నా జీవితంలోనికి మీరు రండి, నా జీవితంలో ఉన్న తొందరపాట్లు మీరు తీసివేయండి, నాలో సంతోషము సమాధానము దయచేయండి, నాకున్నటువంటి తొందరపాట్లు, నాకున్నటువంటి దిగులన్నీ తీసివేసి కాపాడండి. మీరే నా దేవుడు, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. అందులకు మీరు కళ్ళు దయచేసిన దేవుడై ఉంటున్నారు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడై ఉంటున్నారు, మా ప్రభు చనిపోయిన లాజర్ని లేపిన దేవుడై ఉంటున్నారు. నన్ను మీరు రక్షించండి అని మీరు ప్రార్థించిన ఎడల, ఆయన యందు మీ పాపములు ఒప్పుకునే ఎడల, ప్రభువు మిమ్మల్ని తప్పకుండా తన రక్షణలోకి నడిపించగలడు. ఎప్పుడైతే ఆ జైలు అధికారి పౌలు శీలతో మాట్లాడినప్పుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అయినప్పుడు వారు, యేసు ప్రభునందు విశ్వాసముంచుము, నీవు రక్షణ పొందుదు అని చెప్పారు. అపోస్తలుల కార్యములు 16:32 నీ జీవితం కూడా మారుతుంది. నీ వాక్యం చదువు, వాక్యం నుండి గొప్పతనాన్ని తెలుసుకో. ప్రభువే వాక్యం. ఆయన తెలుసుకున్నప్పుడు నీ వాక్యం గొప్పతనాలు తెలియడానికి ఏమీ తొందరపాటు ఉండదు. సంఘానికి వెళ్ళు. ఒంటరిగా జీవితం గడపలేవు. నీకు సహవాసం అవసరం. దేవాలయంలో ప్రభువును చూడటం అవసరం. ఆయన ఆదరణ నీకు అవసరం. ఆయన చేత నడిపింపబడటం నీకు అవసరం. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను మీరు రక్షించండి అని మీరు ప్రార్థించిన ఎడల, ప్రేమ కలిగిన దేవుడు మీ కోరికలను తీరుస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీరు మాకు సహవాసం ఉన్నటువంటి ముఖ్యత చూపినందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు మార్పు తీసుకుని రండి. మా ప్రభువా, ఎన్నో సంసార బాధ్యతలు మనసులో ఉన్నప్పటికీ నీ యందు సహవాసంలో మేము ఎక్కువ గడపడానికి, కీర్తనకర్త చెప్పిన విధంగా 84వ కీర్తనలో ఒకరోజు నీతో ఉండుటే ఎంత సంతోషకరమైన విషయం. కాబట్టి అదే భావన మా జీవితాల్లో దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీకు తోడుగా ఉండండి. మీ ఆశీర్వాదాలతో బలంతో నడిపించి మీ ద్వారా మేము ఈ సేవ చేయనట్లుగా కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.